పంచభూత లింగాలలో ఒక్కటైన అరుణాచలం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మన దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలలో ఈ అరుణాచలం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడుతున్న తిరువన్నామలై అరుణాచలం ఆలయం అనేక వేల సంవత్సరాల నాటిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని చోళరాజులు 9వ శతాబ్దంలో 850 CE నుండి 1280 CE మధ్య నిర్మించడం జరిగింది. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనేపురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. కృతయుగంలో అగ్నికొండ, త్రేతాయుగంలో రూబీకొండ, ద్వాపరయుగంలో బంగారు కొండ, కలియుగంలో రాతికొండ, సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు ఛాతి మీద తన్ని తన సహనాన్ని పరీక్షించిన భృగు మహర్షి ఆయన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడి జోలికి రావాలన్న ఆలోచన వచ్చినా ఒంట్లో వణుకు పుట్టించే బలరాముడు తన చివరి తీర్థయాత్రలో భాగంగా అరుణాచలాన్ని విజిట్ చేశారు. వీళ్ళు మాత్రమే కాకుండా శివుడి కోసం పార్వతీదేవి అపితకు చాంబగా అవతరించింది. సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాలో ఎవరు గొప్ప అని పోటీ పడింది కూడా ఈ అరుణాచలంలోనే. అయితే ఈ రోజుటి ఈ వీడియోలో ఇన్ని యుగ యుగాలుగా ఇంతమంది దేవదేవులను దర్శించుకుంటున్న ఈ అరుణాచలం యొక్క చరిత్ర పుటల్లో దాగి ఉన్న పురాతన చరిత్రను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. అందువలన దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా అరుణాచలంలో ఆ పరమశివుడు అగ్నిలింగంగా ఎలా ఆవిర్భవించాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టించడం ఆరంభించాడు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువుని చూసి కోపగించి తనకు మర్యాదపూర్వకమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య చేరి ఈ విధంగా పలుకుతాడు: మీ ఇద్దరిలో ఎవరి గొప్పో నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావలసిందిగా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అగ్నిలింగం యొక్క శిరస్సును చూడడానికి ఆకాశం వైపు వెళతాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు. విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటికే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు. కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలు పువ్వు కిందికి రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడుగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకు వస్తున్నాను అని చెప్పసాగింది. అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడుగగా అవును అని సమాధానం ఇస్తుంది. బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని, తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళగా కామధేనువు ఎదురుగా వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగగా నేను శివుడి శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇస్తుంది. అప్పుడు బ్రహ్మ
నువ్వు నేను శివుని శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామధేనువును అడుగగా కామధేనువు మొదట సంకోచించిన తరువాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటికే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తను ఓడిపోయానని, తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని, తనకి 2 సాక్ష్యం కూడా ఉన్నారని చెబుతాడు. అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులిస్తుంది. అదేవిధంగా కామధేనువును ప్రశ్నించగా తలతో అవును అని, తోకతో కాదు అని బదులిస్తుంది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. తర్వాత కామధేను వైపు తిరిగి చూసి తలతో అవును అని, తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చేయరు, నీ వృష్ణ భాగం పూజనీయమని శపిస్తాడు. తదుపరి బ్రహ్మవైపు తిరిగి చూసి కోపోద్రిక్తుడైన పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి యొక్క ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని, ఒకరికి ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుడిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవని శపిస్తాడు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా కరుణామయుడైన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే విధంగా వరాలిస్తాడు. అనగా బ్రహ్మానందం, బ్రహ్మశివుడు, బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు, అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువగా ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అగ్నిలింగం రూపంలో భూలోకంలో పరమేశ్వరుడిని కొలువు తీరమని కోరాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే ఈ కొండగా మారింది. అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలల, త్రేతాయుగంలో బంగారు కొండల, ద్వాపర యుగంలో తామ్రశిలగా ఉండి చివరగా కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది. అదేవిధంగా మీకు అరుణాచలంలో ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగం. ఈ విషయం నేను చెప్పట్లేదు, స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో మెన్షన్ చేయబడింది. అలాగే మీ రోమాలు నెక్కబొడుచుకునే ఒక నిజం చెప్పనా? రీసెంట్గా సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్లో హిమాలయాలు ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలు అయిందని మెన్షన్ చేస్తే ఈ అరుణాచల కొండ మాత్రం 360 కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడింది అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభం అనగా అగ్నిలింగం. ఈ లింగం ఉద్భవించిన రాత్రే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికిది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములు పరిహరించినది అని అర్థము కూడా వస్తుంది. తమిళములో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్నంతనే మనకి ముక్తి వస్తుంది. కాశీ, చిదంబరము, తిరువారూర్ల కంటే ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా
గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్మ్యంలో తెలుస్తోంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని కూడా చెబుతుంటారు. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినంత పుణ్యమని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించేవారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల అంటే కొండ పైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపునకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని కూడా తీసుకువెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. శీతాకాలం పగలు చేసినా బాగుంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. మీరు చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోకూడదు. గిరి ప్రదక్షిణంలో నేర్ అంటే శివాలయం అని ఉంటుంది. దానికర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి సందర్శించండి. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు. అరుణాచలేశ్వరాలయమునకు 2 కిలోమీటర్ల దూరములో రమణాశ్రమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో